ఆ అమ్మాయి భగీరథ్ దగ్గర 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది, హనీ ట్రాప్ చేసింది, భగీరథ్ 50,000 రూపాయలు కొట్టిండని చెప్పి రకరకాలుగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు. ఈ సాయి భగీరథ్ అనే వ్యక్తి ఆ అమ్మాయికి తెలియకుండా 50,000 రూపాయలు అమ్మాయి అకౌంట్లో కొడతాడట. ఆ అమ్మాయి వెంటనే అకౌంట్ చెక్ చేసుకొని అరే నాకెందుకు కొట్టినావు డబ్బులు అని చెప్పి ఇమీడియట్లీ విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్ సెకండ్స్లోనే 50,000 రూపాయలు రిటర్న్ కొట్టేసిందట ఆ అమ్మాయి. ఇట్లా 2 సార్లు కొట్టిందట భగీరథ్. ఆ అమ్మాయికి అనుమానం వచ్చి వెంటనే మళ్ళీ రిటర్న్ కొట్టేసింది. అంటే సాయి భగీరథ్ బయటపడడానికి ఆ అమ్మాయికి నేను డబ్బులు కొట్టినా, ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చినా అని చెప్పి ఆయన బయటపడడానికి ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడానికి డబ్బులు కొట్టిండు. ఒక ప్లాన్ చేసిండు స్టార్టింగ్లోనే. ఆ అమ్మాయి పసిగట్టి లేదు లేదు నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను రిటర్న్ కొట్టేస్తా అని చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడ కూడా హనీ ట్రాప్ చేయలేదు. ఆ అమ్మాయి పైన తప్పుడు కేసు పెట్టిరు. ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసిందని ఆ అమ్మాయికి 50,000 రూపాయలు అడ్వాన్స్ కొట్టినా అని చెప్పి దొరికిపోయారు. ఆ అమ్మాయికి ఎక్కడ డబ్బులు కొట్టలేదట. కొట్టిన వెంటనే ఆ అమ్మాయి నాకెందుకు పంపిస్తున్నావు డబ్బులు అని చెప్పి రిటర్న్ పంపించేసిందట. అమ్మాయి ఎక్కడ హనీ ట్రాప్ జరగలే. ఆ అమ్మాయిని ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి బలవంతంగా ఆ అమ్మాయికి మద్యం దాపించి ఆ అమ్మాయి నిస్తాయత్త స్థితిలో అంటే ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మద్యం తాగిన తర్వాత కొంత ఆల్కహాల్ తీసుకున్న తర్వాత కొంత స్పృహ తప్పుతుంది కదా, స్పృహ కోల్పోతాం కదా, నార్మల్గా మత్తులోకి వెళ్ళిపోతాం కదా. ఆ అమ్మాయి మత్తులోకి వెళ్ళిపోయినటువంటి సమయంలో ఆ అమ్మాయిని ఇక నేను చెప్పకూడదు, ఆ అమ్మాయికి ఇక్కడ ముద్దు పెట్టి ఆ అమ్మాయిని టచ్ చేయలేనటువంటి ప్లేస్లో టచ్ చేస్తూ ఇక అమ్మాయిని నేను చెప్పను కొన్ని మాటలు రకరకాలుగా ఇబ్బంది పెట్టి బండి సాయి భగీరథ్ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిందట. ఆ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిన్న అమ్మాయి తరపు న్యాయవాది ఆ అమ్మాయి తరపున వాదించినటువంటి లాయర్ చెప్పిండు, న్యాయవాది చెప్పిండు, హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళిండు. అమ్మాయిని ఈ విధంగా ఇబ్బంది పెట్టిండు ఆ వ్యక్తి. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది కాబట్టి కేసు తీవ్రత పెరిగింది కాబట్టి సెక్షన్లు ఆల్టర్ చేసిర్రు. 20 ఏళ్ళు జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్ పెట్టడానికి కారణం ఆ అమ్మాయి బాధంతా కూడా పోలీసులకు చెప్పుకున్నది కాబట్టి ఆ సెక్షన్లను ఆల్టర్ చేసిరని చాలా క్లియర్గా చెప్పినారు. అమ్మాయి తరపున న్యాయవాది పప్పు నాగేశ్వరరావు గారు నిన్న చెప్పినారు, కోర్టు దృష్టికి తీసుకెళ్ళినారు.